నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే కువైట్లోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు వస్తూ ఉన్నాయి. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేస్తూ ఉన్న కొంతమంది ఉద్యోగులు లంచాలకు అలవాటు పడడంతో ఈ యొక్క మాదక ద్రవ్యాలు కువైట్లోకి అక్రమంగా వస్తూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. దీనికి ఉదాహరణ తాజాగా కువైట్ లోని సాల్మీ సరిహద్దు క్రాసింగ్ ద్వారా కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించారు. అలాగే మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రహస్య సమాచారం అందడంతో 12 కిలోల హ్యాషిష్ మనం చూసుకుంటే కువైట్ లోకి అక్రమంగా తరలించేందుకు అక్కడ పనిచేస్తూ ఉన్న ఇద్దరు సోదరులు కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తూ ఉన్న స్మగ్లర్లకు సహకరించారని చెప్పి రహస్య సమాచారం అందుకున్న తర్వాత ఆ యొక్క మాదక ద్రవ్యాలు మరియు నిందితులను స్వాధీనం చేసుకొని అలాగే యొక్క ఇద్దరు ఇన్స్పెక్టర్లను సాద్ అబ్దుల్లా ప్రాంతంలో వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు తెలిపారు. కువైట్ లో ఉన్న ఎవరైనా సరే మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసినా అమ్మినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.